అమ్మా ఏడుపు ఒక్కడే తక్కువ ఇప్పుడు అంతే. చేతులు అయితే పోతున్నాయి పండి, మొత్తం అంతా గట్టిగా పట్టుకొని దూరాల్సి వస్తుంది బండి హ్యాండిల్ని. దేవుడా ఇంకెంతసేపు. ఇప్పుడు మీకు చూడంగానే ఎట్లా అనిపిస్తుంది, అబ్బా వచ్చిందిరా, వచ్చింది డాంబర్ రోడ్ వచ్చింది, ఇక చాలా నాకు చాలా అనిపిస్తుంది కదా. చికెన్ ముక్కలేదు, చిల్డ్ వాటర్ చుక్కలేదు, ఎండ మామూలు రాగా రోడ్డు మామూలుగా అనిపిస్తున్నాయి. చెర్రీ మళ్ళీ ముచ్చటగా మూడోసారి పడ్డాడు ఇక్కడ. చెర్రీ సో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఆపరా, నీ దండం పెడతారా అన్న, నా పాలిట దేవుడు. చూసిరుగా ఎట్లయితుందో. ఇదంతా ఇసుకలో రైడ్ చేస్తున్నాం. ఎటనే నేనైతే మెల్లిగా వెళ్తా, ఎంత లేట్ అయినా పర్లేదు. కానీ ఇప్పుడు ఈ బర్రె పడింది అనుకోండి కింద, దీన్ని లేపే ఓపిక నాకు లేదు. ఎట్టుంది మొత్తానికి ఈరోజు రైడింగ్ అయితే. ఆగినప్పుడల్లా వాటర్ కుమ్ముడు. మేమైతే అప్పుడే ఇద్దరం అన్నీ 130 కిలోమీటర్స్ వచ్చినామా, 140 వచ్చినాం అనుకోండి. చూద్దామనండి, అనుకోవడం ఎందుకు, ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం ఈరోజు రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎక్కడున్నావు అమ్మ నువ్వు, కనిపించట్లేదు. 117 అంట, నేను 130 140 అని చెప్తున్నా. అంటే టైం రోజు ఈ టైంలో ఇంకెక్కువ పోయేది కదా, అట్లా అలవాటే చెప్పేసిన. 1 hour 49 minutes, 2 గంటల్లో 120 కిలోమీటర్లు వచ్చినాం అంతే. అయ్యో, నేను గార్మిన్ కూడా పెట్టలేదు ఈసారి, ఆగినప్పుడు గార్మిన్ పెడతాను నేను. ఆగమ్మా, వద్దు, టెన్షన్ పడ మాకు. లావోస్లో ఉన్న ఎట్టో అట్ట చేసినా మనం బండి రిపేర్ చేసుకోగలిగినాం. కానీ ఇక్కడ ఏం లేదు ఇంకా. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో, మనం ఉన్న ప్లేస్లో నుంచి బైక్ ఏమైనా అయిందంటే డైరెక్ట్ ఇంకా డార్వినే. మస్తు అడ్వెంచరస్ ఉంది పోండి రోడ్ అయితే మాత్రం. నేను మీకు మొన్ననే చెప్పినా కదా, ఇంకా మనం రైడ్ చేయబోయే అంతా కూడా అంతా అడ్వెంచరస్ రోడ్ అని. ఇట్లనే ఉంటే ఈ రోజుకి ఒక 300-400 కిలోమీటర్స్ పోతే మహా ఎక్కువ. అది చెర్రీ మళ్ళీ పడ్డాడు. షిట్, మళ్ళీ పడ్డది బైక్. ఎట్లా పడ్డది అబ్బా. ఓ మట్టి ఎక్కువైంది ఇక్కడ ఒక్కటేసారి. ఇప్పుడు దాకా నార్మల్గా ఉన్నది కదా, ఇంకొకసారి పడితే హ్యాట్రిక్. గోప్రో బ్యాటరీ అయిపోయిందా? ఇక్కడి నుంచే జై శ్రీరామ్ వచ్చింది. స్టాండ్ బండి పడగాల, స్ట్రైట్ ఉంది, ఏం కావాలి. ఏంది అసలు మట్టి ఉన్నట్టుండి ఇంత వస్తుంది కదా, దమ్ అవుతుంది ఈ రోడ్లో మాత్రం. రియల్ అడ్వెంచర్ ఇదైతే. మొత్తం ఇరుక్కుపోతుంది అటు సైడ్ పోతే, అంత ఇసుక. ఇటు వచ్చా, ఇటు లెఫ్ట్. కొంచెం స్లో అయినాం అనుకోండి ఇంకా దిగబడుతుంది. ఫాస్ట్ అయితేనేమో ఏమంటారు, బండి అటు ఇటు తిప్పుతుంది. అమ్మా దేవుడా, చేతులు మొత్తం ఇట్లా గట్టిగా బిగపట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. రోడ్డు కన్స్ట్రక్షన్ అని చూపిస్తే మంచి, ఇంకా తర్వాత మంచి మట్టి డాంబర్ రోడ్ ఏమైనా వస్తుందేమో అనుకున్నా, బొంగు లేదు. మళ్ళీ డిహైడ్రేట్ అయిపోతున్నా ఉత్తిగానే. ఎండ కుమ్మి పెడుతున్నది. తిండి లేదు, ఏం లేదు. ఈ రోడ్లో పోవాలంటే నరకంలానే ఉందనుకోండి. చాలా ఎక్కువ మట్టి వచ్చిందట.
బాబా సుక్కలు కనిపిస్తున్నాయి మీకు గూగుల్ మ్యాప్స్లో చూసినా కూడా. జస్ట్ ఈ ఏరియా అంతా కూడా వైట్ లైన్ ఉంటుంది, ఎల్లో లైన్ ఉండదు. ఎల్లో లైన్ అంటేనేమో సూపర్ రోడ్ ఉన్నట్టు, వైట్ లైన్ ఉందంటే బిస్కెట్ అన్నట్టే. ఇప్పుడు మనం వైట్ లైన్ ఉంది, ఆ రోడ్లో వెళ్తున్నాం. ఇట్లుంటే స్పీడ్ ఎక్కడ పోలేస్తాం, ఇంకా బొంగు కూడా పోలేము స్పీడ్. బయలుదేరినప్పటి నుంచి ఒక్కళ్ళు అంటే ఒక్కటి షాప్ కానీ పెట్రోల్ పంప్ కానీ ఏం కనిపించలే. అమ్మా పుస్తున్న జారింది మళ్ళీ. అంతా ఇక్కడ ఇసుక వచ్చినట్టుంది. ఘోరాతి ఘోరంగా ఉన్నది చూడండి పరిస్థితి అయితే అసలుకి. ఇంకా ఈరోజు సన్సెట్ అవ్వడానికన్నా ముందు ఎక్కడ రూమ్ దొరికితే అక్కడ రూమ్ తీసేసుకుని ఉండడం అదే బెటర్. మధ్యలో కొంచెం సేపు నార్మల్గా వస్తున్నది, వచ్చిందమ్మా మళ్ళీ ఇసుక రోడ్డు. ఇరకకున్నట్టే చాలు ఇలా. ఎటు పోతున్నావు నువ్వు? ఇంకైతే ఇక్కడ ఆగి వాటర్ తాగాలనిపిస్తుంది ఫస్ట్. కనీసం ఎవరైనా ఒక మనుషులన్నా చూడాలనిపిస్తుంది. ఇట్లనే ఉంటే పిచ్చోళ్ళం అయ్యేటట్టున్నాం. చేతులు అయితే పోతున్నాయి పండి, మొత్తం అంతా గట్టిగా పట్టుకొని దూరాల్సి వస్తుంది బండి హ్యాండిల్ని. ఊర్లు లేవు, ఏం లేవు. కనీసం మంచి రోడ్లన్నా వేయచ్చుగా అయ్యా, తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం. ఇప్పటికల్లా రోడ్లు మంచిగా ఉంటే ఒక 300 కిలోమీటర్లన్నా ఈజీగా కళ్ళు మూసుకొని వెళ్ళేటోళ్ళం ఈ గ్యాప్లో. ఇంకొక బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు, వాటర్ బ్రేక్. ఎవ్వరు లేరు అసలు ఎడారిలా. అమ్మో, ఒక ఊరు చూద్దామన్నా మనుషుల్ని చూద్దామన్నా ఏది కనిపించట్లే. వాటర్ కూడా అయిపోవడానికి వచ్చినాయి. నెక్స్ట్ ఎట్లా చేసినా సరే ఇంకా మనం వాటర్ కనిపెట్టాలి. దగ్గర ప్రింగిల్స్ ఉన్నాయి, ప్రింగిల్స్ తింటా. కొంచెం అలసిపోయి ఆకలి అయినట్టు అవుతుంది. అబ్బా ఇంకోండి ఇటు సైడ్ వచ్చి ఆగినాం. ఇటు సైడ్ ఆగకూడదు కానీ ఏం చేస్తాం, చెట్టు నీడ అంతా ఇటు సైడే ఉంది. ఈ చెట్లకి నీడ ఏదో ఇయ్యాలా వద్దా అన్నట్టు వస్తుంది. ఇంకా ఎంత ఉంది అనుకుంటున్నావు? 90 కిలోమీటర్స్ అనుకుంటా. 90 ఇప్పటికీ 40-50 కిలోమీటర్స్ వచ్చినాం లాస్ట్ బ్రేక్ నుంచి, డ్రోన్ షాట్స్ తీసుకునే ప్లేస్ నుంచి. అక్కడి నుంచి మొత్తం అయితే 165 కిలోమీటర్స్ వచ్చినాం మనం అక్కడి నుంచి. ఇది 250 ఉండే కదా, 85-90 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. ఇంకా WA బార్డర్కి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా బార్డర్ దగ్గరికి. NT నుంచి WAలోకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్ ఇట్ అవుతుంది అనుకుంటే ఇక్కడే రోడ్ ఇట్ అయిపోయింది. అసలు ఏందో మొత్తం అంతా అరాచకంగా ఉంది. కొంచెం స్పీడ్ ఎక్కువ చేసినా మట్టి వచ్చేస్తుంది మధ్యలో. అసలు చిన్న వాళ్ళు కూడా జాకెట్ ఇప్పేసి కొద్దిసేపు గాలిని ఆస్వాదిస్తా. ఈగలు స్ప్రే చేస్తా, సాగకూడదు ఈగలు. మళ్ళీ ఒక రౌండ్ ఈగలు స్ప్రే చేయాలి. కళ్ళు మూసుకో. చేతులు కూడా స్మెల్ ఒకలా వస్తుంది. అంటే కొంచెం మంచిగానే ఉంటుంది అనుకోండి, మరీ అంత దరిద్రంగా ఉండదు. కానీ నా షూ కలర్ చూడండి ఎట్లా అయిపోయినాయో. నల్ల షూ కాస్త మొత్తం మట్టి కలర్ అయిపోయినాయి. ఇగో ఈ కలర్ ఉండాల్సిన షూ ఈ కలర్ అయిపోయింది. ఇది ఎందుకు వచ్చిందంటే గేర్ వేస్తున్నాగా అట్లా, దానివల్ల. నాకేమో వాడుకుంటానే బెస్ట్ అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? రోడ్ వచ్చిందని బట్టి డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా మనకి 80-85 కిలోమీటర్స్ అయితే ఉంది. చెట్టు నీళ్ళలో ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని బయలుదేరదాం. ఎవ్వరు లేరు, మనిషి చూద్దామన్నా కనిపించట్లేదు. ఇందాక అక్కడెక్కడో బయలుదేరినప్పుడు క్యామెల్స్ కనిపించినాయి కదా,
తర్వాత మళ్ళీ క్యామెల్స్ లేవు, కంగారోలు లేవు, ఏమి లేవు. ఒక ఉడత ఒకటి కనిపించింది అంతే రోడ్డు మీద. ఇంకా అంతకుమించి ఇంకా యానిమల్స్ కూడా ఇంకా కనిపించలే మాకు ఇప్పుడు. మీకోసం నేను 3 iPhone 14 Pro Max గివ్ అవేగా ఇవ్వబోతున్నా. ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ 1 లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేసి ఫ్రీగా ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి చాలు. మీరు ఈ గివ్ అవేలో ఉన్నట్టే. అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో ఒక రిఫరెన్స్ వీడియో పెడతాను డిస్క్రిప్షన్ లో. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది. లాస్ట్ టైం 2 KTM బైక్స్ ఎంత జెన్యూన్ గా గివ్ అవే ఇచ్చినో మీరే చూసారు కదా. నాకు తెలిసిన వాళ్ళకి ఐఫోన్స్ ఇస్తానేమోనని డౌట్ ఉంటే మీకు అది మీ మైండ్ లోంచి తీసేయండి. May 4th రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేసి నేనే మీ ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా మీరు విన్ అయిన ఐఫోన్ ని మీకు ఇస్తా. ఇంకా మీరు అస్సలు లేట్ చేయకండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రీ iPhone 14 Pro Max మీకోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది యూజ్ చేసి కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అట్లా కూడా మీరు కాంటెస్ట్ లో ఉన్నట్టే. ఏంజల్ 1 లో అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలనే కొత్త ప్రాసెస్ వీడియో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా పెట్టేసిన. సో అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి. నా దగ్గర ఉన్న చిన్న ప్రింగిల్స్ డబ్బా మొత్తం ఖాళీ చేసేసినాం. ఈగల స్ప్రే ఎంతసేపు అయితే పని చేస్తుందో అప్పుడు మనకు ఒక్క ఈగ కూడా రాదు. దాని పవర్ అయిపోతుంది చూసారు కదా. అప్పుడు వద్దురా బాబు అన్న ఉరికొస్తూ ఉంటాయి. జాకెట్ ఇప్పుడైతే నేను సగం ఇప్పేసి తోలుతున్నా. మొత్తం ఫుల్ డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ అసలుకి. పాటలు కూడా లేవు నా దాంట్లో. నేనే పిక్చర్ లెక్క పాడుకుంటూ వెళ్తున్నా చిన్నగా. ఏందో అమెజాన్ మ్యూజిక్లో డౌన్లోడ్ చేస్తే రావట్లేదు. ఏందో ఒక రోజు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి రావట్లేదు. అసలు యాప్ ఓపెన్ చేస్తున్నా యాప్ కూడా ఓపెన్ కావట్లేదు. కాదలిక్క గైడిల్ల సొల్లితారవాతి సేతు వెచ్చాసైల్లితారవాతి ఏ ఉసుర తారకై మాతి అది ఆటి ఇది అన్న ఫీలింగ్ ఉన్నాలే నా ఫెయిల్. దేవుడా ఇంకెంతసేపు. ఇంకా వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోకి వెళ్తే మనకు ఒక 1.5 hour టైం కలిసి వస్తుంది. అదే కొంచెం ఇప్పుడు చెప్పుకోదగిన ప్లేస్ అనమాట. దానికోసం వెయిటింగ్. నేను అక్కడ ఏమన్నా పెట్రోల్ పంప్లో ఏమన్నా తినడానికి ఏమన్నా దొరుకుతుందేమో. ఈసారి టాప్ బాక్స్ అంతా నింపేయాలి. మంచి రోడ్డు కనిపించమ్మా. ఇంకా నేను మీకు చెప్పడం మర్చిపోయినా. ఈ బార్డర్ వరకైనా రోడ్డు ఇప్పుడు ఇట్లుంటుంది. మనం వన్స్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోకి వెళ్ళినాం అనుకోండి, ఒక డెజర్ట్ ఉంది. ఆ డెజర్ట్ లోపల నుంచి రైడ్ చేయాలి. ఇది కూడా డెజర్టే, కానీ ఇక్కడ అయితే ఏం పేరు లేదు దీనికి. దానికి పేరు ఏంటంటే ఇంకా దీనికన్నా ఇంకా ఘోరమైన రోడ్ అది. రేపు వెళ్ళేది మనం. చూద్దాం ఈరోజు ఎంతవరకు వీలైతే అంత తొందరగా అక్కడ వరకు వెళ్ళిపోయి ప్లాన్ చేయాలి ఏదో ఒకటి. మనుషులు ఎవరైనా కనిపిస్తే ఈ రోడ్లు అడగాలి ఫస్ట్. అయ్యా మీ ఊర్లో రోడ్లు ఉన్నాయా లేవా, ఇట్లనే ఉందా అని. దాన్ని బట్టి ఏంటంటే మన మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఇటు పోయేంత వరకు రోడ్ ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే నేను ఆశ మీద ఉన్నా, అబ్బా ఇంకొస్తుంది అని. నేను ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో నేను మీకు ఇందాక తప్పు చెప్పిన, వైట్ ఉంది రోడ్ అని చెప్పిన కదా, ఇక్కడ ఎల్లో కలర్లోనే ఉంది. అయినా కూడా రోడ్డు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నదో. ఇప్పుడు మీకు చూడండి మధ్యలో ఇప్పుడు ఈ ఊరి పేరు చూడండి, పుటా అంట. పుటా. ఇప్పుడు మీకు చూడంగానే ఎట్లా అనిపిస్తుంది, అబ్బా వచ్చింది డాంబర్ రోడ్ వచ్చింది, ఇక నాకు చాలా అనిపిస్తుంది కదా. జస్ట్ అట్లనే లైన్లో ఉండండి ఒక 10 సెకండ్లు. ఖతం, టాటా, గుడ్ బై, గయా, అయిపోయింది. ఇంకా ఎవ్రీ ఒక 30 కిలోమీటర్లకి ఇట్లా ఒకసారి వచ్చి ఆశ చూపించి పోతున్నది మళ్ళీ. అక్కడ ఈ పార్ట్లోనే ఎందుకు వేసారో చెప్పనా. ఈ ఏరియాలో ఏంటంటే ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వర్షపు నీరు ఎక్కడ దాకా వస్తుంది అనుకుంటారు. మనం వర్షాకాలంలో వస్తే ఇలా మునిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన నెత్తి మీద కూడా ఒక ఫీట్ మందం హైట్ రావచ్చు, అంతగానం వస్తుంది వాటర్ ఈడ. ఎందుకంటే మనకు అక్కడ చూస్తే అర్థమైపోతుంది. సైడ్కి అవి ఉంటాయి, గేజ్ ఉంటుంది కదా, అంటే ఎంత ఉంది ప్రవాహం చూడడానికి అని చెప్పేసి అక్కడ 2 meters 3 meters హైట్ కూడా పెట్టిరు. 3 meters హైట్ అంటే మనం మునిగిపోయిన తర్వాత ఇంకో మీటర్ పైన ఉంటుంది. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి, పరువంలో రాదారి ఆకాశమైందే పైకెళ్ళాలన్నదే. ఏంది అమ్మా, వరుసగా వచ్చినట్టు వచ్చింది స్పీడ్ బ్రేకర్లు. చక్కోరీ పక్కోడి, అమ్మో చికెన్ ముక్కలేదు, చిల్డ్ వాటర్ చుక్కలేదు, పెట్రోల్ పంపు లేదు, తిననీకి తిండి లేదు. రోడ్డే పోయింది మట్టి రోడ్డే మిగిలనే రమణమ్మ, నాకు రోడ్డు కావాలే రమణమ్మ. ఈడ కొంచెం మట్టి తగ్గింది, ఎవరో ఒక దేవుడు వస్తున్నాడు ఎదురుగా.
మనిషేనా తోలేది రోబోనా డౌట్ వస్తుండదు నాకు మనుషుల్ని చూడకపోయేసరికి. నమస్తే మా, ఇంటికాడ అందరు బాగుండరా? ఇంత పౌడర్ వేసిన నా మీద, నేను ట్యాన్ అయినా అని తెలుసు, కలర్ రావడం కోసం ఇంత పౌడర్ వేయాలా మరి? మళ్ళీ ఇసుకొచ్చింది. ఇసుకొచ్చిందంటే నాకు ఇసుకొస్తుంది. అసలు అది అర్థం కావట్లేదు, అంటే మనకి ఇసుక వస్తుందా లేదా అది నార్మల్ రోడ్డా అని అర్థం కావట్లే. నా షూ లేస్ కూడా ఊడిపోయింది. అమ్మా, ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కొంచెం ఏందో వెదర్ అంతా మారింది, లొకేషన్ కూడా కొంచెం జర్ర చేంజ్ అయింది అంతే. ఎడారే ఒకలాగా ఉండేది కాస్త ఇంకొకలాగా కొంచెం మారింది. లాస్ట్ ఒక 4 కిలోమీటర్ల నుంచి ఇట్లనే పోతున్నాం, ఇసుక ఇసుక ఇసుక. ఏ గుడ్డ ఇంకా ఇట్లా ఎంత దూరం ఉందో తెలియదు. 15-30 మధ్యలో స్పీడ్ అంతే. చేతులు పట్టేస్తున్నాయి. ఏయ్ 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 ఏయ్, అటు కాదు, ఇటు ఇటు ఇటు. ఏయ్ అబ్బా, మళ్ళీ దాహం వేస్తున్నది. ఇంకా బార్డర్ దగ్గరికి వెళ్ళేంత వరకు నో స్టాప్. ఇట్లనే పోతే 1.5 అవర్ పడుతుందేమో ఇంకా, ఏ స్పీడ్లో పోతే. సారీ ఎవరైనా భయపడి ఉంటే, నాకు అట్లా పిచ్చిలేస్తున్నది ఇక. అయ్యో, చెర్రీ మళ్ళీ పడ్డాడు ముచ్చటగా 3వసారి. నా బండి స్టాండ్ పడట్లే ఇక్కడ. చెర్రీ ఏదైనా రాయి ఉంటుందేవా? రాయి స్టాండ్ వేస్తా. అగో అక్కడ ఉంది, అగో అక్కడ. హ్యాట్రిక్. నేను అన్నందుకు పడ్డావా ఏంది? నేను ఇంకోసారి పడు అన్నగా దానికి పడ్డావా అంటున్నా. నీకు కూడా తెలుసా ఇల్యూషన్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? నాకు మనకి ఎండమావులు ఉంటాయా అట్లా, నీకు కూడా అనిపిస్తుందా? నేను అదే చెప్తాను అనుకున్నా వ్లాగ్లో. ఎండమావులు రాగా రోడ్డు మామూలు కనిపిస్తున్నాయి. ఏంది? ఏం లేదు, ఇందాక నుంచి ఆల్మోస్ట్ 3.5 గంటల నుంచి ఒకటే చోట రైడ్ చేస్తూ ఉన్నాం. అబ్బా, వస్తున్నా. చెర్రీ మళ్ళీ ముచ్చటగా 3వసారి పడ్డాడు ఇక్కడ. ఇక్కడి నుంచి బండి లేపి ఈ ఇసుకలో ఆడదాకా తీసుకొచ్చేసరికి దూల దిగిపోయింది పోండి. ఇంకా మా దగ్గర మిగిలిపోయి ఉన్న లాస్ట్ వాటర్ ఇదే, 1/2 లీటర్ ఉంటుంది అనుకుంటా. ఇంకా ఈ వాటర్ అయిపోతే ఇంకా మాకు తాగడానికి వాటర్ కూడా లేవు. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఏం కనిపించడం కూడా కనిపించవు. నా దగ్గర ఉదయం ఒక వాటర్ బాటిల్ ఉంటే ఎందుకు లేండి అని చెప్పేసి పడేసినది. అది ఉంటే బాగుండి ఇప్పుడు అనిపిస్తుంది. వాటర్ కూడా ఫుల్ హీట్ అయిపోయినాయి. ఈరోజు మాత్రం ఇది ఫుల్ అడ్వెంచరస్ రైడ్ అసలుకి. అబ్బా, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2తోనే అయిపోయింది కదా, ఇది పార్ట్ 3 కూడా వస్తుంది పెడితే. అంత పెద్ద బ్లాగ్, అంత కంటెంట్ ఉన్న బ్లాగ్ ఇది కదా. ఏంది అసలు ఈ అరాచకం? నిజంగా ఇల్యూషన్ అవుతుంది నాకు. ఇల్యూషన్ రా అని ఫుల్ స్పీడ్ లో వస్తే మట్టి ఇంకా పడి దూకినాక ఇంత కష్టపడినప్పుడు ప్రతిఫలం రాకుంటే అస్సలు బాగుండదు. అస్సలు అంటే అస్సలు చచ్చిపోతున్నాను. సరే, నాకు తగిలిచి ఇంకా కొంచెం సేపట్లో మన ఇద్దరం అది ఒకటి ఉంటుంది మోహన్ లాల్ సినిమాలో, వాళ్ళు ఆకలి మనుషులు తింటారు కదా, అట్లా మనం వాటర్ కోసం లేదా బ్రియర్ గిల్స్ రాగా మన సుస్సు మనమే తాగాల ఏం లేకుంటే. అబ్బా, 23 కిలోమీటర్స్ 23ఏనా స్పాట్కి? అక్కడ షాప్ ఉంటుందో ఉండదో మాకు తెలియదు. మొత్తం బండి అటు ఇటు అటు ఇటు. అబ్బా ఆయన ఈడొకళ్ళు ఎవరైనా డబ్బా కొట్టి పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ $100 అన్నా కూడా కొనేస్తాం ఇప్పుడు మేమైతే. అంత 3.5 లీటర్ల వాటర్ తాగేసినాం జస్ట్ ఈ కొంచెం సేపట్ల.
ఎట్లా అయిపోతుందో చూడండి బండి. హ్యాండిల్ అంతా అటు ఇటు అటు ఇటు అటు ఇటు నాగుపాములా పోతున్నది బండి. ఒకటి నాగుపాము, ఇంకోటి కట్లపాము. ఆగండి, బుస కొట్టకు నువ్వు ఇప్పుడు. పాము అనగా ఏమంటే బుస కొడుతున్నది. ఓ ఓ షిట్, మళ్ళీ పడిపోయింది. వస్తున్నా. అయ్యో అమ్మా. వస్తున్నా, చేతులు ఘోరంగా వస్తున్నాయి. ఏడుపు ఒక్కటే తక్కువ కదా అమ్మా. అమ్మా వచ్చిందా చెరి? 1 2 3 స్టాండ్ అయ్యి. అమ్మా ఆస్ట్రేలియా ఇదేంది ఇప్పుడు అడుగుతుంది? ఓ నీ అమ్మ చరే. ఇది కూడా పడిపోయింది. చరే అమ్మా, రా రా స్వామి రా రా. ఎంత ఇసుకున్నది అనుకుంటారు అసలుకి. ఇట్లా లేపడానికి ట్రై చేస్తున్నా కానీ లేవట్లే బండి. పొంగ కూడా లేవట్లే. నువ్వు అడిపోతున్నావు ఇడిపోతున్నావు. నీ అటు చూసేసరికి వంగింది. ఇది పడుతుందేమని ఆపినా చాలా, కానీ ఆగలే. బలం లేదు అసలు లేదు. ఏదో తినుంటే ఆపేటోళ్ళం కానీ తిండి లేదు, నీళ్ళు లేవు, ఏం లేవు. నాకు ఫస్ట్ ఇప్పుడు ఏం భయం అవుతుంది తెలుసా? ఇప్పుడు బ్లాగ్ చేస్తే ఇన్ని నుంచి అడిపోయినాక వాటర్ లేకుంటే నా పరిస్థితి ఏందనిపిస్తుంది. బ్లాగ్ చేస్తే దాహం వేస్తుంది ఎక్కువ. ఇప్పుడు దీన్ని దాటాలి ఈ ప్యాచ్ని. నాకు అదే భయం వేస్తుంది. ఈ ప్యాచ్ ఎంత దూరం ఉంది? ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందా? ఉంటుంది ఈజీగా. 10 కిలోమీటర్లు. ఇంకో 10 సార్లు పడతామా? లేపడానికి ఓకే, కానీ వాటర్ ఉంటేనే కదా మనకి. నీళ్ళు లేవుగా. ఫస్ట్ ఈ ఎడార్లు ఏమైనా ఉంటే చూద్దాం. ఆ బేర్గిల్స్ బ్రాబాయిని తలుచుకొని లేపేద్దాం. ఫస్ట్ లేపేసుకొని కూర్చున్నాం కాదు మనలా. ఎవరన్నా లారీ వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఆపి వాటర్ని అడుగుదాం అంటే ఎవడు మనుషులు కూడా రావట్లే. సో పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. అక్కడి నుంచి ఏదో వెహికల్ వస్తుంది, లారీయో కారా. కొంచెం వాటర్ ఇవ్వండి రా, మీ దండం పెడతా, మీ కాలు మొక్కుతా. మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు తీసుకొని రా, నాకు కొన్ని వాటర్ ఇవ్వండి రా, చాలరా. ప్లీజ్ స్టాప్. కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నా. ఓ మళ్ళీ ఇసుకొచ్చింది. ఆపరా, నీ దండం పెడతారా అన్న, నా పాలిట దేవుడు. ప్లీజ్ స్టాప్ బ్రదర్, ప్లీజ్ స్టాప్. వాటర్
కళ్ళు తిరిగి చచ్చిపోయేటట్టున్నా. వాటర్ 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 యా యా సమ్ వాటర్. అమ్మా సరే కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నా నేను. నేను పుట్టినప్పటి నుంచి నీళ్ళ కోసం అంత ఆశగా వెయిట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. మేబీ మీ ఇద్దరం అనుకుంటా. ఈ పెద్ద ఆయన గినక మాకు అసలు వాటర్ ఇవ్వకుండా ఉంటే మా పరిస్థితి ఏమయ్యేదో ఆ దేవుడికే తెలియాలి. ఆయన నాకు వాటర్ ఇచ్చిన తర్వాత నేను తాగిన తర్వాత నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళే తిరిగినాయి. అసలుకి ఆయన కాళ్ళు మొక్కినా కూడా తప్పులేదనిపించింది నాకు. నేను తాగే ఒక్కొక్క వాటర్ చుక్క కూడా నాకు అమృతం లాగా అనిపించింది. నీళ్ళ యొక్క విలువేందో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఐ మేట్ తాత కాళ్ళు మొక్కిన తప్పలేదు. అమ్మా దేవుడు ఉన్నాడు. దేవుడా థ్యాంక్ యూ సో మచ్ తాత. నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానే. నీ కాళ్ళకు 100 సార్లు దండం పెట్టినా తప్పలేదు. ఇంకా ఏం చేయడం మా వల్ల కావట్లేదు. కళ్ళు తిరుగుతున్నాయి ఇద్దరికి. అమ్మా 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 అయ్యా ఏడుపు ఒక్కడే తక్కువ ఇప్పుడు అంతే. అమ్మా దేవుడా ఇంకోసారి ఇట్లాంటి రూట్లలోంచి మాకు తీసుకురాకు తండ్రి. దేవుడా தெரியாது அதெல்லாமே நாங்கள் இன்னும் ஃபிசிக்கலி கோத்ரூ பண்ணுவோம். మెంటలీ కూడా భయం, ரொம்ப பயந்துட்டேன் நான்லாம் லிட்டரலாக. ஏன்னா నాకైతే ఇప్పుడు లేచి నడవడానికి కూడా ఎనర్జీ లేదు. இன்னும் வந்து ஒரு ఇంకా దేవుడా ప్రస్తుతానికి కెచప్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 8 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఊరు. 8 కిలోమీటర్లు వెళ్ళడానికి నేను గంట నుంచి తనలాడబడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. రోడ్లు ఎట్లున్నాయో, ఎట్ట దిగబడుతుందో. BMW కానీ ట్రాంప్ కానీ అసలు ఎవరైనా వచ్చినా తినడానికన్నా ఆపి అడుక్కుందామన్నా కూడా ఒక మనిషి రావట్లేదు. ఆ తాత పోయిన తర్వాత నుంచి ఇంకెవరు రాలే. 1 2 3 ఊరే 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 ఊరే. మనం లెటర్స్ రాసుకునేటోళ్ళం గుర్తుందా చిన్నప్పుడు? అంటే అప్పట్లో 90s 80s టైంలో బాగా లెటర్స్ బాగా ఫేమస్ కదా, 70s 80s టైంలో. సో ఇప్పుడు లెటర్లు రాయడం అనేది మర్చిపోయారు. సో మీరు కూడా నాకేమైనా లెటర్ రాసి నాకేమన్నా మీరు చెప్పాలనుకుంటున్నా సరే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన, ఇది వచ్చేసి నా అడ్రస్ అనమాట. అండ్ మీరు ఇండియా పోస్ట్ నుంచి అయితే మాత్రం మీరు ఒక లెటర్ రాసి నాకైతే పంపించండి. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా సరే నాతో ఏదైనా చెప్పాలి అనిపిస్తుందంటే లెటర్ రాసి పంపించండి. అందులో నేను ఒక టాప్ 10-15 లెటర్స్ని అయితే సెలెక్ట్ చేసి ఒక వీడియో చేస్తాను నేను ఇండియా వచ్చిన నెక్స్ట్ మినిటే. సో ఇంకా మీరు లేట్ చేయకుండా ఇక్కడ ఉంది కదా అడ్రస్, ఈ అడ్రస్కి మీరైతే లెటర్స్ పంపించేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మీకు పడిన కష్టానికి ఒక అర్థం అనేది ఉంటుంది. మీకు వీడియో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో నచ్చేసింది అనుకోండి, ప్లీజ్ పనిలో పని ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కొంచెం బూస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి ప్లేసెస్కి మంచి కంట్రీస్కి వెళ్ళి ఇట్లాంటి అడ్వెంచర్స్ చేయాలనిపిస్తుంది నాకు కూడా. సో దిస్ ఈజ్ బై ఎస్ అని యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.